నిరీక్షణకు బ్రేక్ పడింది. అవాంతరాలన్నీ తొలగిపోయాయి. ఎట్టకేలకు స్పేస్ సెంటర్ నుంచి సునీత విలియమ్స్ రిటర్న్ జర్నీ కాసేపట్లో ప్రారంభం కానుంది. రోదస్లో దాదాపు 9 నెలల పాటు ఉండిపోయిన సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ సాంకేతిక సమస్యలన్నీ అధిగమించి ఫాల్కన్ 9 స్పేస్ క్రాఫ్ట్ లో మరి కాసేపట్లో భూమికి బయలుదేరబోతున్నారు. ఇంకా కొన్ని గంటల్లోనే ఆస్ట్రోనాట్స్ భూమిపైకి రాబోతున్నారు. ఫ్లోరిడా బీచ్ లో దిగబోతున్నారు. ప్రపంచమంతా ఆ క్షణం కోసం ఎదురు చూస్తోంది. ఇవాళ ఉదయం 8:15 క్రూ డ్రాగన్ వ్యోమనౌక హ్యాచ్ మూసివేత ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఫాల్కన్ 9 విడిపోతుంది. ఆ అన్డాకింగ్ తర్వాత అంటే రేపు తెల్లవారుజామున 3:37 సునీత విలియమ్స్ భూమిపైకి వచ్చేస్తుంది. ఫ్లోరిడా తీరానికి చేరువలో ఉన్న సముద్ర జలాల్లో స్పేస్ ఎక్స్ క్రూ 9 డ్రాగన్ క్యాప్సూల్స్ దిగబోతుంది. అందులో నుంచి ఒక్కొక్కరుగా వ్యోమగాములను బయటకు తీసుకొస్తారు నాసా సిబ్బంది. అంతరిక్ష వ్యోమనౌక భూమికి 400 కిలోమీటర్ల ఎత్తు నుంచి మెల్లగా వేగాన్ని తగ్గించుకుని భూ వాతావరణ కక్షలోకి తిరిగి వస్తుంది. ఇదే అత్యంత క్లిష్టమైన ప్రక్రియ. ఒక్కసారిగా భూ వాతావరణంలోకి రావడంతో ఆ మార్పుని స్పేస్ క్రాఫ్ట్ తట్టుకోవాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగానే స్పేస్ క్రాఫ్ట్ తయారు చేశారు. స్పేస్ క్రాఫ్ట్ మాడ్యూల్స్ కూలి కాలిపోకుండా నాసా ఇప్పటికే జాగ్రత్తలు తీసుకుంది. చివరి అంచులో భూమి వాతావరణంలోకి 50 కిలోమీటర్ల ఎత్తులోకి వచ్చినప్పుడు స్పేస్ క్రాఫ్ట్ వేగం 10 కిలోమీటర్లకి తగ్గిస్తారు. అందుకే ఈ దశలో ఏదైనా ప్రమాదం ఏర్పడ్డా క్యాప్సూల్స్ నుంచి ఇంజెక్ట్ అయ్యి పారాచూట్స్ నుంచి దూకేయగలరు. సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ దాదాపు 9 నెలలుగా ఐఎస్ఎస్ లోనే ఉంటున్నారు. టెస్ట్ మిషన్ కోసం బోయింగ్ కు చెందిన స్టార్ లైనర్ అంతరిక్ష నౌకలో విలియమ్స్ విల్మోర్ 2024 జూన్ 5న అంతరిక్షంలోకి వెళ్లారు. 8 రోజుల తర్వాత వారు భూమి మీదకు తిరిగి రావాల్సి ఉంది. అయితే స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ఐఎస్ఎస్ కు చేరుకోగానే సమస్యలు ఏర్పడ్డాయి. అందులోని ప్రొపల్షన్ సిస్టమ్ లో లీకులు ఏర్పడడం, థ్రస్టర్స్ మూసుకుపోవడంతో పాటు హీలియం కూడా అయిపోయింది. దీంతో ఆస్ట్రోనాట్స్ ను ఆ నౌకలో తిరిగి భూమిపైకి తీసుకురావడం సురక్షితం కాదని ఆగస్టు నెలాఖరు నాటికి నాసా ఒక నిర్ణయానికి వచ్చింది. దీంతో ఆస్ట్రోనాట్స్ లేకుండా బోయింగ్ స్టార్ లైనర్ 2024 సెప్టెంబర్ 7న భూమికి తిరిగి చేరుకుంది. అప్పటి నుంచి సునీత విల్మోర్ అంతరిక్ష కేంద్రంలోనే ఉండిపోయారు. వారిని భూమికి తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవుతూ వచ్చాయి. అయితే ఈ క్రమంలోనే వారిని భూమిపైకి తీసుకొచ్చేందుకు నాసా స్పేస్ ఎక్స్ లు సంయుక్తంగా క్రూ 10 మిషన్లు చేపట్టాయి. ఇందులో భాగంగా ఫాల్కన్ 9 రాకెట్ ను 3 రోజుల క్రితం ప్రయోగించాలనుకున్నప్పటికీ గ్రౌండ్ సపోర్ట్ క్లాంప్ ఆర్మ్ లో సాంకేతిక సమస్య రావడంతో చివరి నిమిషంలో రద్దు చేశారు. ఇక శనివారం రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించారు. నాసా స్పేస్ ఎక్స్ లు చేపట్టిన క్రూ 10 మిషన్ లో భాగంగా 4 వ్యోమగాములతో కూడిన ఫాల్కన్ 9 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగం ద్వారా 4 ఆస్ట్రోనాట్స్ మెక్లైన్, నికోలయర్స్, టకియా ఉనిషి, క్లిరెల్ పెస్కోవ్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. ఈ 4 సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ స్థానంలో పనిచేయబోతున్నారు.